హాయ్ ఫ్రెండ్స్, మొఘల్ సామ్రాజ్యం యొక్క పాలకుల గురించి సింపుల్ కోడ్తో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎంత సింపుల్గా అంటే ఒక్కసారి నేను చెప్పిన తర్వాత మీరు విన్నారంటే ఖచ్చితంగా ఈ వరుస క్రమం టెక్స్ట్ బుక్ దగ్గర లేకపోయినా మీరు ఎనీ టైం గుర్తుపెట్టుకొని చెప్పేలాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాబరు, హుమయూను, షేర్షా, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇప్పుడు దీనికి చిన్న స్టోరీ ఎందుకు చెప్తున్నారు మేడము అంటే, మనం ఫస్ట్ లెటర్స్ తీసుకొని గుర్తుపెట్టుకున్నా లేదంటే ఇంకా వేరేగా ఇంగ్లీష్ లెటర్స్ పెట్టుకున్నా ఏమవుతుందంటే అవి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన బ్రెయిన్లో స్మృతి చిహ్నాలు లాంగ్ టర్మ్లో ఏర్పడితే ఏమవుతుందంటే మనకి బాగా గుర్తుంటుంది. ఆ విషయం మనకి సైకాలజీ చదివిన టీచర్ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. కాబట్టి నేను చిన్న స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. మీరు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి అనుకోని అవసరం. ఆ స్టోరీ మీకు ఆటోమేటిక్ మైండ్లో స్మృతి చిహ్నాలు ఏర్పడేలాగే ఉంటుందన్నమాట స్టోరీ. చూడండి ఫ్రెండ్స్, బాబరు, హుమయూను, షేర్షా, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబు. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే మొఘలులు అంటేనే మగవారు. కోడ్ కోసం ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. మొఘలులు అంటే మగవారు. ఫస్ట్ ఎవరున్నారు? బాబర్ కదా. మగవారు బార్కు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? బార్కు వెళ్ళారు. నెక్స్ట్ బార్లో ఎలా ఉన్నారు? హుషారుగా ఉన్నారంట హుమయూను. అక్కడ హుషారుగా తాగడం అయితే తాగారు, కానీ బిల్ కట్టే టైంకి షేర్ తీసుకోవాలని చెప్పేసి అంటే ఆ బిల్లులో షేర్ తీసుకునే టైంకి మాత్రం అక్కడ నుండి జారుకున్నారు. పైగా ఏ విధంగా జారుకున్నారు? మందు ఆరోగ్యానికి హానికరం అండి, అందుకోసమే వద్దిక్కడ అని జారుకున్నారంట. ఎలా? 2 చేతులు జోబులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పిన విధానం ఏంటో? బార్ అంటే బాబర్, హుషారుగా అంటే హుమయూను, షేరు బిల్లు దగ్గర షేర్ అంటే షేర్షా, అక్కడ నుండి అంటే అక్బర్, జహాంగీర్ జారుకున్నారు, షాజహాన్ హానికరం అని చెప్పారు మందు, ఔరంగజేబ్ 2 చేతులు జోబులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాగుంది కదా కోడు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.